8 లక్షల మంది పిల్లల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయట. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేతో వెలుగులోకి వచ్చిందట. ఇంతమందికి 8 లక్షల మంది పిల్లల్లో తెలంగాణలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయట. సుమారు 18 లక్షల మంది పిల్లల నుంచి డేటా సేకరణ. రక్తహీనత, వినికిడి, కంటి చూపు సమస్యలు అధికంగా ఉన్నాయట. బాల భరోసాతో ఫ్రీగా వైద్యం అందించబోతున్న సర్కార్. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ స్కీమ్ని ప్రారంభించబోతున్నారట. మరి ఎంత కాస్ట్లీ వైద్యమైనా అందించాల్సిన బాధ్యత ఉంటుంది. దాంట్లో ఈ స్కీమ్లో అన్నీ ఉండాలి. మళ్ళీ ఓన్లీ జ్వరం టెస్టులు చేస్తాం, ఇంకో టెస్ట్ చేస్తాం, ఇట్లాంటిది పెట్టొద్దు. మొత్తం ఆ పిల్లలందరికీ, ఎందుకంటే వాళ్ళే కదా భవిష్యత్తు. రక్తహీనత ఎందుకు వస్తున్నది? పౌష్టికాహారం లేకపోవడం వల్ల రక్తహీనత వస్తున్నది. అంటే సరిగ్గా పిల్లలకి భోజనం పెట్టలేని పరిస్థితిలో కుటుంబాలు నేను అర్థం చేసుకోవాలి. బాలభరో ఇంకా ఇప్పుడు పుట్టే పిల్లల్లో కూడా రకరకాల జబ్బులతో పుట్టడానికి కారణం ఏంటి? గర్భిణీగా ఉన్న ఆ స్త్రీ సరైనటువంటి ఫుడ్ తినకపోవడం, పౌష్టికాహారం లేకపోవడం, ఇవన్నీ ఒత్తిడి, ఇవన్నీ కారణాల చేత పుట్టే పిల్లలు కూడా సరిగ్గా పుట్టట్లేదు. అది కూడా ఒక కారణం. ప్రతిదానికి వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ యొక్క సమస్యలు, ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి. బాల భరోసా స్కీమ్లో భాగంగా స్పెషల్గా స్మార్ట్ చెక్ 42 అనే అడ్వాన్స్డ్ టూల్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ రూపొందించిన ఈ టూల్తో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ఇల్లిల్లు తిరుగుతూ పిల్లల అనారోగ్య సమస్యలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల నడక, మాట, చూపు, వినికిడి, తెలివితేటలు, ప్రవర్తన వంటి అంశాలపైన 42 రకాల ప్రశ్నలతో సర్వే చేశారు. ఈ 42 అంశాల్లో ఏ ఒక్క లోపం కనిపించినా వారిని వెంటనే రిస్క్ లిస్టులో చేర్చారు. త్వరలోనే రేవంత్ రెడ్డి ఈ స్కీమ్ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పుడు చాలామందికి రకరకాల ఇబ్బందులతో ఉన్న వాళ్ళు కొన్ని సర్జరీలో ఇంకోటి కొంత హెల్త్ ఆరోగ్యాన్ని చికిత్సను అందిస్తే వాళ్ళు బయటపడే అవకాశాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఫ్రీ ట్రీట్మెంట్ ద్వారా ప్రభుత్వాలు వాళ్ళకి ఇప్పించాలి.